నమస్తే అండి. మనం ఇప్పుడు ఈరోజు ఒక నేమ్ గురించి ఒక వీడియో చూద్దాము. యాక్చువల్గా ఏంటంటే మన 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, వీటన్నిటిలో మన నేమ్ ఉంటుంది. ఇక్కడ మన నేమ్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకదానికి ఒకటి మ్యాచ్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఏంటంటే మన నేమ్ అన్నింటిలో మ్యాచ్ అయితేనే దేనికైనా మనకి లోన్ అప్లికేషన్ కానీ స్కీమ్స్ కానీ దేనికైనా ప్రాబ్లమ్స్ ఉండవు. నేమ్ మిస్ మ్యాచ్ అయితే మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లో కానీ లేకపోతే జాబ్ అప్లికేషన్లో కానీ, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ఎవరైతే చేస్తున్నారో ఎంప్లాయ్మెంట్ చేసేవారికి వాళ్ళ పిఎఫ్ విషయంలో కూడా నేము మిస్ మ్యాచ్ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆధార్ కార్డులో 10th క్లాస్ మార్క్ లిస్టులో నేమ్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్గా మన బ్యాంక్ బుక్లో కూడా అలాగే ఉండాలి. మన ఎంప్లాయ్మెంట్లో కూడా అలాగే నేమ్ ఉండాలి. లేనప్పుడు పిఎఫ్ క్లెయిమ్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. మళ్ళీ పిఎఫ్ ఆఫీస్తో కాంటాక్ట్ అయ్యి అది సరి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా మ్యారీడ్ ఉమెన్స్కి వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారమే నేమ్ ఉండేది చూసుకోవాలి. సో కింద వాళ్ళకి ఆధార్లో కేర్ ఆఫ్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ వాళ్ళ హస్బెండ్ని పూర్తి ఇనిషియల్తో సహా యాడ్ చేసుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ విషయాన్ని గమనించగలరని మనం ఈ వీడియో చేసాము. ఇది ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము.